బ్రహ్మచర్యం గురించి వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మరియు గురుకుల పరంపరలో చాలా లోతైన వివరణ ఉంది. బ్రహ్మచారి అంటే కేవలం వీర్య నియంత్రణ చేసే వ్యక్తి కాదు. బ్రహ్మంలో ధర్మాన్ని ఆచరించేవాడు. శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ఆహారం, నిద్ర, మాట అన్నింటినీ నియమంలో ఉంచడం. గురుకులం నాటి బ్రహ్మచారి యొక్క సంపూర్ణ దినచర్య గురించి విందాం. మొదటిగా బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:30 నుండి 4:30 మధ్యలో నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని చెప్పారు. అయితే మేము చాలా కష్టపడతామండి, రాత్రి కూడా లేటుగానే పడుకుంటాం అనేవారు ఉదయం 5 గంటలకి లేవచ్చు. ఈ సమయంలోనే ఎందుకు లేవాలంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కామవికారం తక్కువగా ఉంటుంది. నిద్ర లేవగానే మంచం మీద ఎక్కువసేపు ఉండకుండా ఉషాపానం అంటే నీరు త్రాగి మలమూత్రాలు విసర్జించి శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. సాధ్యమైతే చల్లటి నీటితో స్నానం, ఎందుకంటే చల్లటి స్నానం శరీర ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది. ఇంద్రియ ఉద్రేకం తగ్గుతుంది. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాణాయామం, ధ్యానం, గాయత్రి జపం లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఎందుకంటే మనస్సు శుద్ధి చేయబడి చంచలత తగ్గుతుంది. ఇక రెండవది వేదాధ్యయనం. ధర్మశాస్త్రాన్ని గురించి, ధ్యాన శిక్షణ గురించి లేదా మీరు చదువుకునే సబ్జెక్ట్ గురించి అధ్యయనం చేయండి. మూడవది మితాహారం అంటే ఆహార నియమం. వేదాల్లో యదాన్నం తదా మనః అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మనస్సు, ఆలోచనలు అలాంటివే అవుతాయి. బ్రహ్మచారి స్వీకరించవలసినవి పాలు, ఫలాలు, సాత్విక అన్నం, నెయ్యి, కూరగాయలు, తేలికైన ఆహారం. అలాగే నిషిద్ధమైనవేంటంటే అధికమైన మసాలా, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్, మాంసాహారం, అతిగా తినడం, రాత్రి భారమైన భోజనం. ఎందుకంటే తిన్నది అరిగించడానికి శరీరం వేడిని పుట్టించాల్సి ఉంటుంది. నాలుగవది వ్యాయామం లేదా యోగాభ్యాసం. సూర్య నమస్కారం లేదా ప్రాణాయామం. అందులో ముఖ్యంగా నాడి శుద్ధి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం. ఒకవేళ జిమ్కి వెళ్ళేవారు దానికి సంబంధించిన వ్యాయామాలు చేయొచ్చు. గురుకులాల్లో ఒక బ్రహ్మచారి జీవనం ఎలా ఉండేదంటే ఒకే వ్యక్తి చాలా డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాడు. భోజనం తయారు చేయడం, కట్టెలు తీసుకురావడం, పూజా సామాగ్రి సిద్ధం చేయడం, గురువులకు సేవ చేసేవారు. కాబట్టి శరీరం ఎలా కావాలంటే అలా వంగగలగాలి. అలాగే స్టామినా, బలం, దృఢత్వం, అలాగే ఫాస్ట్ అండ్ యాక్టివ్, చురుకుగా ఉండాలి. ఎలాగంటే చిన్నపిల్లల్లా ఎగురుతూ గంతులేస్తూ ఉండగలగాలి. అంటారు కదా, ఫ్లెక్సిబిలిటీ ఈజ్ లైఫ్ అండ్ రిజిడిటీ ఈజ్ డెత్. సన్యాసులు అంటే బ్రహ్మచారులు భిక్షాటన చేసుకుని ఆహారాన్ని స్వీకరించేవారు. ఎందుకంటే అది వారిలోని అహంకారాన్ని అణిచివేస్తుంది అనేది వారి నమ్మకం. ఇక ఐదవది ఇంద్రియ నిగ్రహం. ఇది బ్రహ్మచర్యం యొక్క హృదయం. కామప్రేరిత దృశ్యాలు చూడడం, అసహ్యకరమైన సంభాషణ చేయడం, అనవసరంగా జననేంద్రియాలను స్పర్శించకూడదు. ఒంటరిగా కూర్చుని వ్యర్థమైన ఆలోచనలు, ఊహలు చేయకూడదు. ఎందుకంటే వేదాలు చెప్తున్నాయి, దృష్టి నుండి ఆలోచనలు వస్తాయి,
ఆలోచనలు వాసనల్ని పుట్టిస్తాయి. ఇక వాసన పుట్టింది అంటే అటువంటి క్రియలు చేయాలనిపిస్తుంది. అందుకనే మొదట దృష్టిని నియంత్రించాలి. కళ్ళు ఏమి చూస్తున్నాయి అనేది చాలా ముఖ్యం. ఇక 6వది సాయం సంధ్యావేళ. సాయంత్రం మళ్ళీ జపం లేదా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోజంతా వచ్చిన మానసిక కలుషితాన్ని శుద్ధి చేయడానికి. 7వది రాత్రి నిద్రపోయే ముందు చేయవలసినవి. అర్ధరాత్రి వరకు మేలుకోకుండా వీలైనంత త్వరగా నిద్రపోవాలి. భారమైన భోజనం కాకుండా తేలికైన భోజనం తీసుకోవాలి. కామచింతన కాకుండా భగవన్నామ స్మరణ చేయాలి. ఇక 8వది నైట్ ఫాల్ లేదా స్వప్న దోషాన్ని నియంత్రించడానికి వేదాల్లో చెప్పిన మార్గాలేంటంటే, మొదటిది రాత్రిపూట అధికమైన భారమైన భోజనం కాకుండా తేలికపాటి ఆహారాన్ని స్వీకరించాలి. 2వది వ్యాయామం చేయకపోవడం. 3వది పొట్ట మీద పడుకోకుండా కుడివైపుకు లేదా ఎడమవైపుకు పడుకోవాలి. నిద్రపోయే ముందు శరీరం యొక్క వేడిని నియంత్రించాలి. అంటే చల్లటి నీటితో స్నానం చేసి పొట్ట కింద భాగాన్ని వీలైనంత ఎక్కువగా ప్రక్షాళన అంటే చల్లటి నీటితో తడపాలి. 5వది మీరు పడుకునే గదిలో అధిక వేడిని నివారించి బెడ్రూమ్లో వీలైనంత చల్లటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చీకటిలోనే మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అది మీరు త్వరగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తుంది. ఇక 9వది కొద్ది రోజులైనా తేలికపాటి ఉపవాసం. దీని ద్వారా ఇంద్రియాల వేగం తగ్గుతుంది. చివరిగా 10వది సత్సంగం. మీరు ఎటువంటి సర్కిల్లో ఉన్నారో తెలుసుకోండి. మీరు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే మనస్సు చెడు ఆలోచనలతో ఉంటే రాత్రి స్వప్నాలు కూడా అలాగే ఉంటాయి. వేదాల యొక్క సందేశం ఏంటంటే, వీర్యం అంటే కేవలం శరీర పదార్థం కాదు, ఓజస్ అనగా శక్తి, తేజస్సు, ధైర్యము అని భావం. శైవయోగ సంప్రదాయంలో చెప్తారు, వీర్యము జీవన శక్తి, దానిని కాపాడిన వాడే తేజస్సు పొందును. ఇంద్రియ జయం లేకుండా భగవంతుడు సాక్షాత్కరించడు. శివతత్వంలో ప్రధాన బోధ కూడా బ్రహ్మచర్యం గురించే ఉంటుంది. మనస్సుని జయించనివాడు జగత్తుని జయించలేడు. కామక్రోధ మోహలోభాలు మనస్సుని బంధిస్తాయి. బ్రహ్మచర్యమే వాటిని జయించే మొదటి మెట్టు. శివపురాణంలో చెప్పబడిన భావం ఏంటంటే, శుద్ధచిత్తుడు, నియమశీలి, బ్రహ్మచారి, ఈ ముగ్గురిపైన దైవం త్వరగా ప్రసరిస్తాడు. ఎందుకంటే అలాంటి మనస్సు ధ్యానానికి సిద్ధంగా ఉంటుంది. అందుకనే కామాన్ని జయించిన వాడే నిజమైన వీరుడు అంటారు. రావణాసురుడు కూడా తపస్సు చేసినంత కాలం కామాన్ని కాలు కింద పాముని తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టాడు. దైవ దర్శనం కాగానే ఆ పాము ఆయన్ని కాట్లు వేసింది. అంటే నియంత్రణలో లోపం ఆయన పతనానికి కారణమైంది. చూడండి, 10 తలకాయలు ఉన్నవాడే నిలబడలేకపోయాడు, ఇక మనమెంత. అందుకనే హనుమంతుడు, భీష్ముడు, లక్ష్మణుడు వంటి మహనీయులు బ్రహ్మచర్య శక్తికి ఎగ్జాంపుల్స్ అయ్యారు.